హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈ రోజైతే నేను మిరపకాయలు అంటే బజ్జీ మిర్చి కాదండి, ఇవి కర్రీవి. సో ఈ మిరపకాయలతో నేను కర్రీ చేసి చూపిస్తానండి. గ్రేవీ కర్రీ మన చపాతీలోకైనా పుల్కాలకైనా చాలా బాగుంటుందండి. రైస్ కంటే ఎస్పెషల్లీ రోటీస్కి అయితే బాగుంటుంది. ఓకేనండి, దానికోసం ఈ మిర్చీలు తీసుకున్నాను. అలాగే దాంట్లో పేస్ట్ కోసం గ్రేవీ కోసం టొమాటోస్, పచ్చిమిర్చి, అలాగే ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ కొద్దిగా శనగపలుకులు, జీడిపప్పు, నువ్వుపప్పు కూడా, ఇవన్నీ కూడా వేయించుకొని మనం పేస్ట్ చేసి చేసుకొని అదే పేస్ట్ని మనం కర్రీకి యూజ్ చేస్తాం. ఓకేనండి, స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్నాక మనం పేస్ట్కి ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేయించుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఇవి వేయించుకుందామండి. ఓకేనండి, ఒక 2 నిమిషాలు వేయించుకుందామండి. 2 నిమిషాలు వేగేలోపు మనం ముందుగా నువ్వుపప్పు, జీడిపప్పు, శనగపలుకులు అవి కూడా ఒక ప్యాన్ మీద హీట్ చేసుకుందామండి. ఓకేనండి, ఒక ప్యాన్ పెట్టి మనం పల్లీలు అవి కూడా వేయించుకుందామండి. జీడిపప్పు, పల్లీలు కొంచెం కొద్దిగా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఓకేనండి, మన మిరపప్పు కూడా కొంచెం కలర్ వచ్చింది కదా, పల్లీలు, జీడిపప్పు కూడా. సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. పేస్ట్ చేసేటప్పుడు వేసుకుందాం. ఓకేనండి, కొద్దిగా వేగుతుంది కదా, ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. పేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసుకుంటున్నాను నేనైతే. మనం దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. ఓకేనండి, దీన్ని మనం ఫస్ట్ పేస్ట్ చేసుకుందాం అండి. అదే పౌడర్ లాగా అయిన తర్వాత మనం టమాటోస్, ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసి కంప్లీట్గా పేస్ట్ చేసుకుందాం అండి. ఓకేనండి, దీన్ని పౌడర్ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది కూడా పేస్ట్ చేసుకుందాం అండి ఇందులో వేసుకొని. ఓకేనండి, మనం తీసుకున్నాం కదా, కర్రీకి సరిపడా ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే మనం ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ 2 రెడ్ చిల్లీస్ కూడా వేసుకుందామండి, ఎండుమిరపకాయలు, అలాగే ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు, కరివేపాకు. ఓకేనండి, ఆనియన్స్ వేగాయి కదా, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కూడా వేసుకుందామండి. కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. 2 నిమిషాలు అంటే పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాం కదండి. వేగిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి. ఓకేనండి, 2 నిమిషాలు అయింది కదా, మనం మూత తీసుకొని ఒకసారి కలుపుకుందామండి. కలిపి ఇందాక మనం పేస్ట్ గ్రేవీలోని ఉప్పు వేసాం కదండి, అది కొద్దిగా సరిపోదు కదా, ఇంకొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఓకేనండి, వేగే కదా, ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందామండి. నెక్స్ట్ 2 చెంచాలు కారం పొడి వేసుకుందామండి. అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకుందామండి. ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ అంతా జీలకర్ర పొడి కూడా వేసుకుందాము. కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకుందాం అండి. ఇది కూడా ఒక 1/2 స్పూన్ అంతా. నెక్స్ట్ వీటంతటిని కూడా బాగా కలుపుకున్నాక అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన పేస్ట్ వేసుకుందాము. ఓకేనండి, ఇవంతా కూడా వేగింది కదా, ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసుకుందాము. ఓకేనండి, మనం ఆ పేస్ట్ వేసి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. పేస్ట్ కూడా అంతా ఉడికించిందే కదండి.
ఓకేనండి, కొద్దిగా ఈ ఈ మాత్రం చింతపండుని కొంచెం వాటరు తీసి వేసుకుందాం అండి. కొద్ది చింతపండు రసం ఒక 2 చెంచాలు, అలా అయితే మన గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఓకేనండి, ఈ కొద్దిగా చింతపండు రసం వేసుకుందాం ఫైనల్గా. ఇంకా ఓకేనండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం అండి. ఓకేనండి, ఒక 5 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు మనం కర్రీ చూద్దామండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఓకేనండి, మిర్చి కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని రైస్ కాకుండా రోటీస్కి, పుల్కాస్కి చాలా బాగుంటుందండి. పుల్కా కానీ రోటీస్ కానీ చాలా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి. ఎస్పెషల్లీ ఇది మనం బిర్యానీలోకి గ్రేవీలకు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన బావర్చి హోటల్లో ఇస్తారు కదండి, సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.